అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి యంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్లో సుషేద్దాం పాండే. అందుకంటే ముందాల హెడ్లైన్స్. కులాల లెక్కల మీద అసెంబ్లీలో చర్చ. మీది తప్పంటే మీది తప్పని అయ్యింది రచ్చ. అమ్ముడు పోతున్నారట బీసీ లీడర్లు. కేఏ పాలేనట అసలైన లీడరు. చిన్నగా లేదు వీఆర్ఏల పోరాటం. అరెస్టు చేసేదానికి పోలీసులు పడ్డారు ఆరాటం. తగ్గిపోతున్నది టమాటా ధర. రైతన్నలు ఏడుస్తున్నారు వలవల. యుద్ధానికి పోయేటోళ్ళు ఏం చేస్తారు? కండలు వేయించుకొని, ఫైటింగ్లు నేర్చుకొని, కత్తులు కటార్లు అన్ని నూరి పెట్టుకొని శత్రువులని ఎట్లా చెడుగుడు ఆడుకోవాలని ప్లానింగ్ వేసుకొని అన్ని తయారైనాకనే శంకరం మూది ఇక రాండ్రి మీ పాతాపమ మా పాతాపమ చూసుకుందాం అన్నట్టు యుద్ధానికి సిద్ధమై రంగంలోకి దిగుతారు. అంతేనా కాదా? కానీ యుద్ధం మొదలైనాక కొద్దిసేపు ఆగుండ్రి, మేము బ్రేక్ తీసుకుంటాం, గోసి బిగ్గరగా పెట్టుకుంటామంటే ఎట్లుంటది? ఆగు, అచ్చం కాంగ్రెస్ సర్కార్ ముచ్చట కూడా గట్లనే ఉన్నదట. ఆ ముచ్చట నేను కాదనేది మన మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఏందా ముచ్చట అనేది చూద్దాం పాని. మన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన 2 నిమిషాలకే వాయిదా వేసింది కాంగ్రెస్ సర్కారు. ఎందుకనేది మంత్రి శ్రీధర్ బాబు సార్ చెప్పుకొచ్చింది నూన్రి. కేబినెట్ సమావేశం జరుగుతా ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష, కొద్దిగా సమయం పడుతుంది. దాని తదుపరి మినిట్స్ ప్రిపరేషన్కి తర్వాత నోట్ ప్రిపరేషన్ కూడా సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సహచార మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా కేబినెట్ సమావేశంలో ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను. ఇన్నరా సబ్జెక్ట్ నోట్ సిద్ధం కాలేదట, అందుకే వాయిదా వేసిండ్రట. ఇక దీని మీద మాజీ మంత్రి హరీష్ రావు సారు అగ్గి మీద గుగ్గిలమైండు ట్విట్టర్లా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రిపేర్ కాలేదు, అధికారంలోకి వచ్చినాక కూడా ప్రిపేర్ కాలేదు, ఇంకెప్పుడయ్యా మీరు ప్రిపేర్ అయ్యేది అన్నట్టు గట్టిగా అరుచుకున్నాడు. గుడికి పోయేటోళ్ళు దేవుని మొక్కులు మర్చిపోయినట్టు, పరీక్ష రాయబోయేటోళ్ళు హాల్ టికెట్ మర్చినట్టు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వచ్చే ముందు సబ్జెక్ట్ నోట్ సిద్ధం చేసుకోవాలని తెలియకుంటే ఎట్లా? అసెంబ్లీ నడుపుట్లనే ముందు చూపు లేనోళ్లకు తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసుట్లుంటదా? వీళ్ళకి ముందు చూపు లేదు, వెనక చూపు లేదు అన్నట్టు ట్విట్టర్ లో రాసుకొచ్చిండు. సబ్జెక్ట్ సిద్ధం కానోళ్ళు అసెంబ్లీలో మాతోని యుద్ధం ఎట్లా చేస్తామనుకున్నారు? ఫలానా రోజు నుంచి అసెంబ్లీ నడుస్తుంది, అప్పటి వరకు అన్ని సిద్ధం చేసుకోవాలి అనేది తెలియకుంటే ఎట్లా? ప్రతిపక్షాలు లొల్లి చేస్తానో, పరిష్కారం గాని ముచ్చట్లేదన్న ఉంటేనో సభలు వాయిదా వేస్తారు. కానీ చరిత్రలోనే మొట్టమొదటిసారి అధికార పక్షం ప్రిపేర్ కాలేదని సభలు వాయిదా వేసిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని నవ్వేటోన్ ముందు బొక్కబోర్ల పడ్డట్టు చేస్తున్నారన్నట్టు బాగానే కోపం మెల్లగక్కిండు హరీష్ రావు సార్ ట్విట్టర్ లా. ఓ దిక్కు కులగణన మీద బీసీలు లొల్లి చేస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సపరేట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ఇంకా అట్లనే ఉన్నది. అధికారం వచ్చినా ఏడాదిలో అన్ని పథకాలు అమలు చేస్తామన్నా ఇంకా కాలేదు. ఇవన్నీ చాలే అన్నట్టు ఇగో ఇప్పుడు అసెంబ్లీ కూడా నడపలేక వాయిదా వేసింది కాంగ్రెస్ సర్కారు. ఎందుకు ఇట్లా అవుతున్నదో ఏమో అని బాధపడుతున్నారట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వీఆర్ఏ కొలువు వచ్చిందన్నట్టే గాని పని లేదు, పైసలు లేవు. సర్కారుకు మేము అంత బరువైనమా? మమ్మల్ని ఉత్త ఊసుండబెట్టి జీతాలు ఇవ్వమంటున్నామా? వీఆర్ఏ విధులకు తీసుకొని మా బతుకుకు భరోసా అయ్యుండ్రి అని లొల్లికి దిగిండ్రు వీఆర్ఏలంతా. మరి ఏ లొల్లి ఎట్లయింది చూద్దాం పాండ్రి. అబ్బా చిన్నగా లేదు వీఆర్ఏల పోరాటం. ఈ అసెంబ్లీలో మాకిచ్చిన హామీ గురించి మాట్లాడాలి అని పొద్దుగాలనే మంత్రుల క్వార్టర్స్ కు చేరుకొని పొట్టు లొల్లికి దిగిండ్రు. వీళ్ళంతా అటో ఇటో తేల్చుకుందాం అన్నట్టే బొబ్బ వేస్తున్నారు. ఇలా లొల్లి ముచ్చట ముందే తెలిసినట్టున్నది. పోలీసులు కూడా చాలా మందే వచ్చిండ్రు. ఎక్కడోళ్ళని అక్కడ దొరికినోళ్ళని దొరికినట్టే కాలు చేతులు పట్టి పోలీస్ వ్యాన్లు ఎక్కిచ్చిండ్రు. పాపం గీ అక్కను చూడుర్రి ఎట్లా తిప్పల పెడుతున్నారో.
నాకు గుండెదాడు ఉన్నది, నేను హార్ట్ పేషెంట్ ను, నన్ను వదిలిపెట్టుండ్రి, మీ కాలు మొక్కుతా అని ఎంత మొత్తుకున్నా లేడీ పోలీసులు వదిలిపెడతలేరు. అయినా గట్టిగానే కొట్లాడి ఇడిపించుకున్నది. పోలీస్ వ్యాన్ లో ఎక్కిన గీ అన్న ఏమంటుండో ఈనుండ్రి. ఏది ప్రజాపాలన, ఇదేనా ప్రజా పరిపాలన? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 80 రోజులు సమ్మె చేసి కొట్లాడి తెచ్చుకున్న ఆ జీవో ఇంప్లిమెంట్ అవ్వడానికి మళ్ళా మేము కొట్లాడాల్సి వస్తుంది. ఆల్రెడీ 70% ఇంప్లిమెంట్ అయిన జీవో ఇది. మిగిలిపోయిన 3700 మందికి ఉద్యోగాలు రావాలి. ఈ ఉద్యోగాల కోసం మేము ఇంకా కొట్లాడాల్సి వస్తుంది. ఈ కొట్లాటలో భాగంగా 2 సంవత్సరాల నుంచి నిరీక్షించినాం. పోయిన సర్కార్ తెచ్చిన జీవోనే అమలు చేయమంటే చేస్తలేరంటున్నాడు. మొత్తం 3797 మంది బతుకులను రోడ్డు పాలు చేస్తున్నారని బాధపడుతున్నాడు. సరే, అన్యాయం జరిగిన లొల్లి చేస్తారు, సర్కారు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయిస్తది. కానీ గీ తాత ఏమన్నాడు కావచ్చు, ఉత్తవ రోడ్డు మీద ఉంటే పోలీసులు తిప్పల పెట్టిండ్రట. ఆగో చెప్తాడు ఈనుండ్రి. ఇన్నరా, ఉత్తుత్తగా నా మీదికి వస్తున్నారు పోలీసులు, ఇదెక్కడి కథ అన్నట్టు పర్షాన్ అయిండు పెద్ద మనిషి. మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఇట్లుంటే కొంతమంది విఆర్ఏలు సెక్రటేరియట్ కు చేరుకున్నారు. ఆగు, వాళ్ళని కూడా పోలీసులు దొరకబట్టి అరెస్ట్ చేసిండ్రు. మరి ఇంత పెద్ద లొల్లి చేసిన వీళ్లకు న్యాయం జరిగేటట్టు అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటుందో సర్కారు, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని మర్చిపోతుందో చూడాలి అని అనుకుంటున్నారట. ఇలా కొలువు వస్తుందని ఆశపడుతున్న ఇలా కుటుంబ సభ్యులు. అబ్బబ్బా, ఏ ముబ్బరిస్తుంది అసలు. ఇది చలికాలమా లేకుంటే ఎండాకాలమో సమజైతలేదు. ఆగు, గంతగనం దంచుతుంది ఎండ. పగటిలు జర్రసేపు బయటకు వెళ్తే చాలు సుర్రుమంటుండు సూరన్న. మనుషుల లెక్క కాలాల నడుమ కూడా ఏదన్నా జగడమైందో ఏమో గాని ఒక కాలంలోకి ఇంకో కాలం జొర్ర పట్టింది. మాల లేకుంటే ఎందుల్లా శివరాత్రికి శివ శివ అనుకుంటే వెళ్ళిపోయే సలి సంక్రాంతికే తక్కువైంది. ఏందో ఏమో పొద్దుగల 10 దాటితే చాలు సర్రున సురుకులు అంటిస్తుండు సూరన్న. ఏడ చూడు ఎండ జోపిడిచేస్తుంది. పొద్దుగల జర్రంత సలి పెడుతుంది. జర్ర 9 దాటిందంటే చాలు అంతకు డబుల్ ఎండ కొడుతుంది. ఏడాదిలో వానకాలం, చలికాలం, ఎండాకాలం తలా ఓ 4 నెలలుంటాయి గాని ఎండాకాలం మాత్రం జర ముందుగాలనే ఊరుకొస్తుంది. పగటీలు జర్ర ఏదన్నా పని మీద బయటకు వెళ్లాలంటేనే గజ్జు నొనుకుతుంది పానం. సూరన్న వేడికి వడదెబ్బ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లే. ఫిబ్రవరి మొదటి వారంలోనే పరిస్థితి ఇట్లుంటే ఇంకా పురాగా ఎండాకాలం వస్తే ఏందో పరిస్థితి అని బుగులు పడుతుర్రు జనాలు. ఉన్న చెట్లు అడవులన్నీ నరుక్కుంటా పోతం పెడితే ఇట్లనే అవుతుంది. ఇంకొన్ని వద్దులైతే ఏడాదిలో సగం ఎండాకాలమే ఉంటది కావచ్చు అని బాధపడుతుర్రు ప్రకృతి ప్రేమికులు. ఎందుకైనా మంచిది మన పానాలు మనమే చూసుకోవాలి కాబట్టి బ్యాగులో ఓ నీళ్ళ డబ్బు వేసుకొని బయటికి వెళ్ళుర్రి. నెత్తి మీద ఓ తువాలనో ఖర్చీఫో మటుకు యాద మరవకుర్రి. ఇక పెద్ద మనుషులు పిల్లలైతే మరీ పైలం. ప్రకృతిని ఎట్లనో మనం ఆపలేం కాబట్టి జర మన పానాలైనా మనం భద్రంగా చూసుకోవాలి కదా. ఏమంటున్నాం ఆటెనక మీ ఇష్టం. ఇక ఏ మనిషికి ఆ మనిషి విడివిడిగా ఉండకుండా కుటుంబం తీరుగా ఎందుకు కలిసి ఉంటారు? ఎందుకంటే ఒకరు ఇంకొకరికి సాయంగా ఉండేదానికి రక్త సంబంధాలు ఉంటాయి కాబట్టి ప్రేమానురాగాలు, ఆనందాలు అన్ని కలిసే పంచుకుంటారు. ఏ ఒక్కరికి కష్టం వచ్చినా కడుమోళ్ళు ఆదుకుంటారని, అంతేనా కాదా? కానీ ఓ గీడ చూడుండ్రి, ఓ ముసలి తాత ఎంత గోసపడుతున్నాడో. కాలు రెక్కలు ఆడినన్నాళ్లే కన్నోళ్ళు, కాటికి కాలు జాపే టయానికి ఎవ్వరు పట్టించుకోరు అన్నట్టే అయింది గీ తాత పరిస్థితి. పాపం ఇంటింటికి తిరిగి బుక్కడంత బువ్వ అడుక్కొని తింటున్నాడు. ఎవ్వరు లేనప్పుడు ఏం చేస్తాడు మరి అనిపిస్తున్నది. గాని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ అనే ఊర్లుండే వెంకటయ్య అనే గీ తాతకు 2 కొడుకులు 4 బిడ్డలున్నారట. కొడుకులను పెద్ద పెద్ద గవర్నమెంట్ కొలువులు వచ్చేటట్టు కష్టపడి చదివిచ్చిండట. మరి వాళ్ళకి ఏమైందో ఏమో గాని ఈ తాత కంటే ముందే కొడుకులు కాలం చేసిండ్రట. అప్పటి నుంచి భార్య లక్ష్మితోని ఎప్పుడు కూల్తాదో తెలియనీగో గీ ఇంట్లో ఉంటున్నాడట. కొన్ని వద్దులు మంచిగానే ఉన్నా ఈ నడమనే లక్ష్మి కూడా జీవిడిచిందట. అప్పటి నుంచి తిండి లేక వండి పెట్టేటోళ్ళు రాక ఊర్లున్నోళ్ళనే గిగో గిట్లా అడుక్కొని తింటున్నాడట. మరి మన్మరాలు లేరా అంటే ఉన్నారు. కానీ ఈ తాత ఇల్వ తెలియనంత కండ్లు నెత్తికెక్కినాయట. వాళ్ళ తండ్రులను చదివించేతానికి ఎండనక వాననక ఎంత చెమట ఒడిచింది వాళ్ళకి తెలుస్తలేదట. ఈ తాత లేకుంటే
మాకు ఈ బతికెక్కడిది అనే ఆలోచన వస్తే కదా తిననీకే తిండి లేని కాలాన ఎంత తిప్పలబడి మా తండ్రులను చదివిచ్చిండో అనే ఇంగితం కూడా ఉండాలి కదా. అదేం లేకుండా మన్మన్లు తాత పేరు మీద ఉన్న భూములు జాగలు ఆస్తులు పాస్తులు అన్ని వాళ్ళ పేరు మీదకి ఎక్కించుకొని వీళ్ళ నెలగొట్టిండ్రట. మరి బిడ్డలెందుకు దగ్గర తీస్తలేరో తెలియదు గాని కడుపు నింపుకునే తానికి కంట నీరు పెట్టి ఇల్లు తిరుగుతున్నాడు. పాపం ఆ ఊరోళ్ళు కూడా మంచోలే ఉన్నట్టున్నది. ఇంటి ముందటికి పోగానే ఇంత బువ్వేస్తున్నారట. చూడుండ్రి తాత పరిస్థితి ఎట్లయిందో. ఆ మన్మన్లకు కూడా ఇసోంటి గతే పడుతుంది, సాలెనక సాలొస్తుంది, ఏది తప్పది అని అంటున్నారట ఆ ఊరు జనాలు. టమాటా టమాటా అగ్వా అగ్వా రావాలే 10 రూపాయలకు 4 కిలోలు అని కూరగాయలు అమ్మేటోళ్ళు ఇంటి ముందుకు వస్తే అబ్బా ఎంత తక్కువ అని 1 కిలో ఎక్కువనే కొంటాం. అంత తక్కువ రేటు ఉన్నా కూడా కొంతమంది కొస్త్రీ బేరం ఆడతారు. అంతేగాని టమాటాలు వేసిన రైతులు ఎంత ఆగమవుతున్నారో అనే ఆలోచన చెయ్యరు. ఇగో గీడ చూడుండ్రి టమాటాలు రేటు తక్కువ ఊడుతోని ఎట్లయిందో కథ. రోట్లేసి దంచితే కమ్మటి పచ్చడాయ టమాటాలు ఇగో గిట్ల రోడ్ల పాలైనాయి. ఏ కాయగూరలకు గిరాకున్నా లేకున్నా టమాటాలకు మాత్రం మస్తు ఉంటది. అన్ని వంటలలో వేస్తారు కాబట్టి మస్తు డిమాండ్ ఉంటది. అదే నమ్మికతోని రైతన్నలు టమాటానే ఎక్కువ పండిస్తున్నారు. కానీ టమాటా షేర్ మార్కెట్ కంటే ఎక్కువ షేక్ చేస్తున్నది. కడమ కూరగాయల రేట్లు కొద్దిగా పెరుగుతాయి కావచ్చు గాని టమాటా అట్లా కాదు, పెరిగితేనే సెంచరీ దాటిపోతుంది. అంటే 100 రూపాయలు 120 రూపాయలకు కేజీ అన్న దొరకని కాలం ఉంటది. లేకుంటే ఇగో గిట్ల 3-4 రూపాయలకు పడిపోతుంది. అందుకే టమాటా పండించే రైతుల పరిస్థితి జూదం తీరుగా అయింది. వస్తే లక్షలు కోట్లు వస్తాయి, లేకుంటే అప్పుల కుప్పలు పెరిగిపోతాయి. కాయలు దెంపేటోళ్లకు కూలీలు, ట్రక్కుల ఛార్జీలు, మార్కెట్ షీటీలు, రైతు వాడే కష్టం అన్ని కలిపి లెక్కలు చేస్తే రూపాయి కూడా మిగులుతలేదట రైతన్నలకు. పాపం మారు బేరాలు చేసేటోళ్ళు కూడా టమాటా దందా తక్కువైనందుకు బాధపడుతున్నారట. కానీ రైతన్నలు కూడా వేస్తే అందరు టమాటా వేసుడు, లేకుంటే మొత్తానికి వేయకుంటుండుతోని ఈ తిప్పలు వస్తున్నది. కాబట్టి కేసీఆర్ సార్ చెప్పినట్టు పంట కాలనీలు పెట్టి దాని ప్రకారంగా సాగు చేసుకుంటే ఇంత తిప్పలుండదు కావచ్చు అని అంటున్నారట. మార్కెట్లో టమాటాలు అమ్మలేక తిరిగి ఇంటికి పట్టుకోలేక రోడ్డు మీదనే పారబోస్తున్న రైతన్నలు. మన మైక్ టీవీ ముచ్చట్లకు కేపాల్ సార్ రాక చాలా రోజులు అవుతున్నది. ఏమైంది సార్కు ఈ నడమ కనిపిస్తలేడు అని నిన్ననే అనుకున్నా. మరి ఆ ముచ్చట సార్కి ఎట్లా తెలిసిందో ఏమో గాని మన ముచ్చట్లకు వస్తా అంటుండు. అగో సారేమో అంటుండు, ఇందాం పాన్రి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శర్మిల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు. చిన్నోడు కొత్తోడా? ఎవరు సార్? అతని పేరేంటిది? ఆడి పేరు తీర్మాన్ మల్లన్న. నువ్వు చెప్తున్నా తీన్మార్ మల్లన్న గురించా? ఆ అన్నకు నీకు ఏం పంచాయతీ సార్? బీసీ ఉద్యమం అని సభలు పెట్టి ఆ అన్న పనేదో అన్న చేసుకుంటున్నాడు కదా. బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ 80 కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి. ఏంది 80 కోట్ల? సభ ఖర్చులన్నీ మొత్తం దగ్గరుండి చూసినట్టే చెప్తున్నావు కదా సార్. అయితేమే గాని మల్లనంటే నీకు ఎందుకంత కోపం సార్? మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు. అబ్బా పెద్ద పాయింటే, ఎట్లనో అది కూడా చెప్పు సార్. ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలవా అన్నాడు. చంద్రబాబుతో భిక్షం అడిగాడు, కేసీఆర్ని భిక్షం అడిగాడు, వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీల్ని తాకట్టు పెట్టేసి ముందుగా తీన్మార్ మల్లన్న అని ఇప్పుడు ఆర్ కృష్ణయ్య సార్ అంటున్నారేంది సార్? వాడి శిష్యుడే తీర్మాన్ మల్లన్న, దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్. ఓహో అట్లా అంటున్నారా? మరి వీళ్ళంతా మోసం చేస్తున్నారే అనుకుందాం. మరి బీసీల తరపున కొట్లాడే లీడర్ ఎవరున్నారు సార్? నేనున్నాను కదా. మీరు కొట్లాడతా అంటే వద్దనటోళ్ళు ఉంటారా సార్? మొత్తానికి ఇప్పుడున్న బీసీ లీడర్ల తిరిగా కాకుండా పని చేస్తా అంటావు అంతేనా? చిరంజీవి లాగా అమ్ముడుపోలేదు కాంగ్రెస్ కి, పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడుపోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ అవ్వలేదు. మీ నిజాయితీని కాదన్నటోళ్ళు ఎవరున్నారు సార్? అదే నిజాయితీతోని బీసీ ఉద్యమాన్ని నడుపుర్రి. ఇప్పుడు రాజకీయాలు మొత్తం బీసీల చుట్టే తిరుగుతున్నాయి కాబట్టి మీకు అట్లనన్నా కలిసేస్తుంది అని అంటున్నారు మీ మేలుగోరే జనాలు. ఇక రాజకీయాలు పక్క పెడితే భలే బాడీ గార్డులను పెట్టుకున్నారు సార్ పక్క పొంటి. వాయిదా పడ్డ అసెంబ్లీ మధ్యాహ్నం మళ్ళా షురు అయింది. ఇవాళ మొత్తం కులగణన మీదనే నడిచింది చర్చ అంతా. అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం కులగణన మీద కుస్తీలు పట్టిండ్రు. మరి ఎవరెవరు ఏమేమన్నారో ఓసారి ఆర్చుకుందాం పాండ్రి. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కులగణన లెక్కలు చెప్పిండు. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా, ఎస్టీలో 37,05,929 మంది ఉండగా, బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,09,09,179 ఉండగా, ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా,
ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. తర్వాత ఈ లెక్కల మీద ప్రతిపక్షాలు మాట్లాడినరు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? ఇగో ఇట్లా బీసీల లెక్క మీద జనాభా తగ్గింది పెరిగిందని అన్యాయం జరిగింది, న్యాయమే జరిగిందని అధికార ప్రతిపక్షాల నడుమ మాటల యుద్ధం నడిచింది. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు మైక్ ముచ్చట్లు. ఏమంటున్నా?